శీతాకాలంలో చర్మము డ్రై కాకుండా అంటే పొడి బారకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, చర్మ సమస్యలు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా మీరు శీతాకాలంలో గమనించండి. శీతాకాలంలో చల్లటి గాలులు వస్తాయి, అది మొదటిది. రెండవది రిలేటివ్ హ్యూమిడిటీ, అంటే బయట ఉన్న హ్యూమిడిటీ తగ్గిపోయి ఉంటుంది. అందుకని మన బాడీ మీద ఉన్న వాటరు బయటకు వెళ్ళిపోతుంటుంది, ఎవాపరేట్ అవుతుంది అనమాట శీతాకాలంలో. అందుకని స్కిన్ పొడి బారుతుంది, అంటే డ్రై అవుతుంది, డ్రై స్కేలీ అవుతుంది. ఎప్పుడైతే మనకు డ్రై అవుతుందో అప్పుడు మనకి లోపల ఉన్న నర్వ్స్ స్టిమ్యులేట్ అయిపోయి మనకి ఇచ్చింగ్ కాజ్ చేస్తాయి, దురద కలగజేస్తాయి. ఆ దురదకి గీరుకున్నామంటే స్క్రాచెస్ వస్తాయి. ఆ స్క్రాచెస్ పడడం వల్ల చర్మం పుండు పడుతుంది. దాంట్లోకి బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల ఎగ్జిమా తయారవుతుంది. అందుకని చర్మము పొడి బారకుండా, చర్మము మళ్ళీ ఎగ్జిమాకు మారకుండా ఉండాలంటే మీరు సింపుల్ మెడిసిన్సే, మీరు ఏమీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చర్మము నుంచి బయటి వాతావరణంలోకి వాటర్ వెళ్ళిపోతుంటుంది కాబట్టి, ఎవాపరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి, చలికాలంలో చల్ల గాలులు వీస్తాయి కాబట్టి దానికి తగ్గట్టు మనము సింపుల్గా కోకోనట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, లిక్విడ్ పారాఫిన్ అనే ఒక ఆయిల్ కానీ, దాన్ని మినరల్ ఆయిల్ అంటాం, అవి అప్లై చేసుకుంటే చర్మం స్మూత్గా ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వ్యాజిలిన్ లాంటి క్రీమ్స్, ఈ మధ్యన మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అని చాలా అందుబాటులో వచ్చాయి మార్కెట్లో. ఆ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడితే కూడా మీకు మంచిగా ఉంటుంది. తర్వాత సోప్స్ ఎక్కువ వాడకూడదు, సోప్స్ అరగదివ్వకూడదు చలికాలంలో. అలాగే 4-5 సార్లు స్నానం చేస్తే సోప్ పెట్టి ఇంకా డ్రై అవుతుంటుంది స్కిన్. ఎందుకు డ్రై అవుతుందంటే సోప్ అనేది మన బాడీ మీద ఉన్న డర్ట్ను, బ్యాక్టీరియాను తీసేస్తుంది పై పొరల నుంచి. ఎప్పుడైతే అది ఎక్కువగా వాడతామో మన బాడీలో ఫ్యాట్ లేయర్ ఉంటుంది, ఆ ఫ్యాట్ అనేది మన వాటర్ని హోల్డ్ చేస్తుంది. సో మీరు సోప్ ఎక్కువగా పెట్టినప్పుడు ఆ ఫ్యాట్ వెళ్ళిపోతుంది, ఫ్యాట్తో పాటు వాటర్ కూడా వెళ్ళిపోతుంది. అందుకని ఎక్కువగా స్కిన్ డ్రై అవుతుంది. ఇక థైరాయిడ్ పేషెంట్స్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి ముందుగానే డ్రై స్కిన్ ఉంటుంది. థైరాయిడ్ పేషెంట్స్ సరైన మోతాదులో థైరాయిడ్ మందులు వాడుకోవాల్సి వస్తుంది. తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ కూడా స్కిన్ తొందరగా డ్రై అవుతుంది. తర్వాత కొంతమంది బీపీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కొలెస్ట్రాల్ తగ్గేదానికి కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. వాటిని లైపోలైటిక్ ఏజెంట్స్ అంటారు, అటోరాస్టాటిన్, సింవాస్టిన్ అట్లాంటివి. ఈ ట్యాబ్లెట్స్ వల్ల కూడా స్కిన్ డ్రై అవుతుంది. తర్వాత ఓల్డ్ ఏజ్లో మనకేమవుతుంది, ఓల్డ్ ఏజ్లో కానీ చిన్న వయసులో కానీ గ్లాండ్స్ ఎక్కువగా ఉత్పత్తి, చిన్న ఏజ్లోనేమో గ్లాండ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వవు. అందుకని ఆయిల్నెస్, తర్వాత వాటర్ ఎక్కువగా ఉండదు. అంటే స్వెట్ గ్లాండ్స్, సెబేసియస్ గ్లాండ్స్ తక్కువ మోతాదులో ఉంటాయి చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత అవి తగ్గుతూ వస్తాయి, క్షీణిస్తూ వస్తాయి. కాబట్టి ఆ లూబ్రికేషన్ ఆఫ్ ది స్కిన్ ఉండదన్నమాట. ఆయిల్, స్వెట్ తక్కువ అవడం వల్ల ఆ లూబ్రికేషన్ ఆఫ్ ది స్కిన్ లేక స్కిన్ డ్రై అవుతుంది. సో ఇన్ని కారణాల వల్ల స్కిన్ డ్రై అవుతుంది. శీతాకాలం దానికి తోడవుతుంది అనమాట. శీతాకాలంలో మనకి ఎక్కువగా కారకాలు కూడా వస్తాయి. మనం చూస్తాం పాదాలకి ఇలా కాళ్ళు పగులుతూ ఉంటాయి, కాళ్ళు పగిలి రక్తం కూడా వస్తుంటుంది. ముఖ్యంగా చేతులు కూడా వస్తుంది ఒకసారి. ఆడవాళ్ళు గమనించాల్సిన విషయం అంటే ఎక్కువగా ఆడవాళ్ళు మనం చూస్తుంటాం ఇది, లేకుంటే పొలంలో పనిచేసే వాళ్ళు కూడా చూస్తుంటాము. వీళ్ళు ఎక్కువగా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడాలి. తర్వాత ఎక్కడైనా క్రాక్స్ వచ్చినప్పుడు అక్కడ యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్ కూడా వాడుకోవాలి. ఇలా క్రాక్స్ తగ్గకపోతే మీరు వెంటనే చర్మవ్యాధుల డాక్టర్ని సంప్రదించండి. దానికి తగినట్లు మీకు మంచి వైద్య సలహాలు ఇస్తారు.